కూడా మేము సరే ఒకసారి జరుగుతుంటాం. ఫ్రెండ్స్, మీరందరూ చాలా మంది పాపం పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది అదృష్టవంతులు కూడా ఉన్నారు. మీరందరిలో ఇష్టం లేని వాళ్ళు, నవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బహుశా ఎవరు ఉండరు. కాబట్టి కాసేపు మనం ఒక 5 minutes నవ్వుకుందాం. తర్వాత మిగతా కార్యక్రమాలని చక్కగా జరుగుతాయి. అందరికీ నమస్కారం. మామూలుగా ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి 10 ఇళ్లకు ఒక చోట వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతున్న రోజుల్లో ఒక మెగా పంచాయతీలా బహుశా ఎర్రబల్లి మన్నూరు ఇంత పెద్ద పంచాయతీలు ఇంతమంది అసలు ఒక వినాయక ఉత్సవం జరుగుతున్నటువంటి చోట హాజరైనటువంటి జనాన్ని చూద్దాం. ఇది ఫస్ట్ టైం. నాకు తెలిసి అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలా. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న లెక్కలు చేయడం మర్చిపోయింది. కార్లు బైకులు వచ్చిన తర్వాత నడచడం మర్చిపోయింది. టెలివిజన్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం మర్చిపోయింది. తర్వాత ఏసీ వచ్చిన తర్వాత చల్లదనం కోసం చెట్టు కింద పోవడం మర్చిపోయింది. తర్వాత పర్ఫ్యూమ్స్ వచ్చిన తర్వాత పూలను వాసన చూడడం మర్చిపోయింది. సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వాన పడితే మట్టి వాసన చూడడం మర్చిపోయింది. సెల్ ఇచ్చిన తర్వాత భార్య భర్తను ఇద్దరు పిల్లలను కూడా మర్చిపోయారు. కానీ రాజంపేటలో ఇద్దరు, ఏదో మేము కూడా చాలా రోజులైంది, ఇద్దరు టీచర్లు మంచి మా జంటగా ఉన్న ఒకసారి గుర్తు పెట్టుకుని ఇక్కడ కలిసినందుకు మర్చిపోకుండా ఇన్ని మర్చిపోయినారు, మమ్మల్ని ఇద్దరిని మర్చిపోలేదు. మీకు థ్యాంక్ యూ అన్నా. కొన్ని సంవత్సరాలు అయింది సార్ ప్రోగ్రామ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ చిన్నది మీరు మాకు భయం లేదంటారేమో. ప్రేమస్కూరంలో శృతి హాసనాలు లోపల ఉనికిపోతారని మామూలు కాదు. ఎందుకంటే చాలా స్టేజ్. ఓకే, ఇప్పుడు మేమంతా ఇద్దరం వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కాబట్టి ఇక్కడ చాలా మంది మా సోదరులు టీచర్స్ ఉన్నారు కాబట్టి నవ్వడం వాళ్ళు నవ్వితే ఎలా ఉంటుందో మా పిల్లలకి చూపిస్తాం. అంటే ఆ నుంచి అహా వరకు ఉంటే అక్షరాల్లో నవ్వితే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఓకే, ఆర్ యు రెడీ? అన్ని అక్షరాలు కవర్ అయితే క్లాస్ కొట్టచ్చు. ఇదేంటి అడిగి నేను రాజంపేట అంటే అడిగే పుట్టించుకుంటాం. అఫ్కోర్స్ అడిగే పుట్టించుకుంటాం, అడిగి అక్కడ పుట్టించుకుంటాం. ఓకే, తర్వాత ఆడవాళ్ళు అమ్మ స్త్రీలంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే తేడా వస్తే స్త్రీలు చేస్తారు వాళ్ళు తమాషా కోసమే. ఓకే, టేక్ ఇట్ ఈజీ. మామూలుగా ఇద్దరు మగవాళ్ళు కలిస్తే అన్న తమ్ముడా అని పిలుస్తారు, బావా మావ అట్లా పిలుచుకుంటారు. కానీ ఆడవాళ్ళు కన్నా ఇద్దరు అపరిచితులు కలిస్తే వదినానే పిలుచుకుంటారు. ఎందుకంటే వయసు తేడా ఉండదు. వదిన అంటే పెద్ద అయినా కావచ్చు, చిన్న అయినా కావచ్చు. ఇద్దరు వదినలు మాట్లాడుకుంటారు. ఎలా వదిన? వీళ్ళలో ఒక వదిన భర్త చనిపోయాడు, బాధలో ఉంది. ఇంకొక వదిన పరామర్శిస్తాను. వదిన అన్న చచ్చిపోయినాడంటనే ఎట్ట ఏమి చెప్తాను? ఏమి చెప్తామమ్మా? మొన్నటికి మొన్న ఏమండి జీడిపప్పు ఉపాధి ఉంది అన్న అంతే. పెద్ద మొగోడు మాదిరి ఒక ముగి కట్టుకొని కొన్న పోయినాడమ్మా. జీడిపప్పు కొన్నాడమ్మా. కొన్నాడు మానంగా రావద్దా? అడవులు కాలేజీ అయిపోతాంటే ఆయనకి ఎగమల్లి పోయినాడమ్మా. కలిసి వచ్చిందమ్మా. అవునా? మళ్ళీ అట్టి చేసినారు వదిన. ఏం చేస్తామమ్మా, జీడిపప్పు లేకుండానే ఉపాధి చేసుకుని తినేసినామమ్మా. జీడిపప్పుకి వచ్చింది తిప్పం. ఓకే, ఇట్లా సరదాగా చాలా చెప్పుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నా మధ్యలో. ఇప్పుడు నేను సార్కి నాకు ఒక కారు ఉందండి, కారుకి డ్రైవర్ కావాలి. కాబట్టి నేను ఒక ప్రకటన ఇచ్చాను. ఆ ప్రకటన చూసి ఒక వ్యక్తి వస్తారు, ఆయనతో నేను ఇంటర్వ్యూ చేస్తాను. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే సార్, నేను చిన్న చిల్లకులు ఉంటాయి, దయచేసి ఏమనుకోదు. కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే, ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.
గేమ్ పురుగు వచ్చింది. నమస్తే సార్. నమస్తే నాన్న. ఎవరు? ఏదో మీ కారు డ్రైవర్ కావాలని పట్టుకుని వచ్చినారు కదా. అవును, నువ్వు డ్రైవర్ పోస్ట్ కోసం వచ్చావా? నిన్ను చూస్తా అంటే డ్రైవర్ మాది కనపడడం లేదే. నేను చూసే ఓనర్ వాళ్ళు కనుకున్నాను. ఎంత మధ్యలో లేడని బాబు నాకు డ్రైవర్ కావాలా, కానీ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేను ఆషామాషిగా లొంగను. అప్పు నేను కొంత ఇంప్రూవ్ చేస్తా, నాకు నచ్చితేనే తీసుకుంటా. నేను ఏ రికమెండేషన్స్ నేను అంగీకరించాను, డ్రైవర్ దేనికైనా. ఇప్పుడు నువ్వు ఏ రికమెండేషన్ చేసినా నేను ఒప్పుకోను. అర్థమైంది కదా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, ఆఖరికి మహేష్ బాబు మాట కూడా విన్ను. ఏం చెవుడా సార్? ఏమి నువ్వు ఫోన్ చేస్తే నేను భయపడతానా? హలో, ఫోన్లోకి భయపడే రకం కాదు నేను. 94412356. ఆపరా ఆపరా, అది మా భార్య ఫోన్. మా భార్య చేస్తున్నా ఫోన్ నువ్వు. నువ్వు ఎవరి మాట వినవు కదా. నేను ఎవరి మాట విన్ను, మా భార్య మాట వింటా. అందుకే నేను ఫోన్ చేశాను. అర్థమైంది. సరే, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నువ్వు చక్క చెప్పాలా? టకా టకా చెప్తా. వేగంగా చెప్పాలా? అతి వేగంగా చెప్తా. ఈ అతి తగ్గిస్తా నాకేం ఒకేంట. సరే సరే అడుక్కో. అడుక్కోవడం ఏంటియా? చేతులు శుభ్రం చేసుకోవడానికి ఏమంటారు? కడుక్కోవడం అంటారు. చొక్కా తొడుక్కోవడానికి తొడుక్కోవడం అంటారు. నువ్వు ప్రశ్నలు అడగడానికి అడుక్కోవడం. ఓకే ఓకే సరే. పైకి వేసిన క్రికెట్ బాల్ కిందికే పడుతుంది ఎందుకు? పైన క్యాచ్ పెట్టేవాడు ఎవడు? సరే, ఇంకొక ప్రశ్న అడుగుతా. పులి 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 బిడ్డల్ని కంటుందా, గుడ్లు పెట్టదా? ఎవరు? పులి. ఎస్. పులి జంగిల్ కా కింగ్. దానికి బుద్ధి పుట్టే పిల్లలు కట్టాలి, లేకపోతే బుద్ధి పెట్టాలి. ఈ సౌండ్ పాడు. సరే, మామూలుగా చలికాలము సూర్యుడు లేటుగా ఉదయిస్తాడు ఎందుకు? పొద్దున్నే వస్తే చలికి తెస్తాడు కాబట్టి. సూర్యుడు చలికి తెస్తాడు. ఎవడైంది అవ్వాల్సిందే. నీకు నవరసాల్లో ఏ రసం ఇష్టమో? మిరియాల రసం. నవరసాల్లో మిరియాల రసం. కొన్ని సెంటుపడి రసం వేసుకో. సరే, అది వదిలే. ఇప్పుడు మగవాళ్ళు ఎప్పటి వరకు హాయిగా నవ్వగలరు? పెళ్ళయ్యే ముందు రోజు కూడా. మగవాళ్ళు ఎప్పటి నుంచి తక్కువ మాట్లాడితే మంచిది? పెళ్ళైన మరుసటి రోజు. సరే, ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెవితో విని ఈ చెవితో వదులుతారు. అదే ఆడవాళ్ళు అయితే రెండు చెవులతో విని నోటితో వదులుతారు. నువ్వు చాలా డ్యామేజ్ గా మాట్లాడుతున్నావు. నేను వెదవ అంటాను. నేను థ్యాంక్ యూ అంటాను. వెదవ అంటే థ్యాంక్స్. అవును. మా నాయన ఎదవన్నారు ఎదవ అనేవాడు. నువ్వు వెదవ కాదు, గాడిద. మళ్ళీ థ్యాంక్స్. మళ్ళీ దానికి ఆయన అడ్డగాడిగా అని కూడా అనేవాడు. నేను జన్మకు బాగుపడవా? మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ దానికి ఆయన జన్మలకు బాగుపడవు అనేవాడు. నేనే మేలు, నువ్వే మేలు. సరే, ఇప్పుడు ఇది వదిలేయి. నీకు తెలుగులో నాలెడ్జ్ ఉందా? బ్రహ్మాండంగా. తెలుగులో వెరీ గుడ్. ఎల్లుక ముందు ఏముంది? మూర్తి. ఎలుక ముందు మూతయ్యా ఉండేది. నేను అనేది ఏ లూక ముందు ఏ ఉండదు. అక్కడ తెలుగు పెట్టినట్టున్నాడు, చంపేస్తాడు. ఏ లూక ముందు ఏ ఉంది. ఇప్పుడు చెప్పు, వెనకేముంది? తోక. సరే, వదిలే. ఇప్పుడు కాలాలు తెలుసా? ఎందుకు తెలీదా? ఎన్ని? ఎండలకాలం, వానలకాలం, చలికాలం. ఈ కాలాలు తెలుగులో కాలం, పాత భవిష్యత్ వర్తమాన కాలాలని ఉన్నాయా? ఇప్పుడు చెప్పు. నిన్ను నేను పొడి చేస్తున్నాను. ఏ కాలం? నువ్వు జైలుకు పోయే కాలం. సక్రమైన సమాధానం. పోనీ, చిక్కని పాలు అది దేన్నంటారా? చిక్కని పాలు నేనంటారా? అసలు చిక్కని పాలు దొరుకుతాయి ఎక్కడన్నా? అదే సంగతి వదిలిపెట్టి. ఎక్కడ చెక్కకుండా ఎక్కడ చెక్కవు కాబట్టి వాటిని చక్కెర పాలని ఇన్ని నీళ్ళ దగ్గర ఒక్క. సరే, ఇంగ్లీష్ లో పరిచయం ఉందా? బ్రహ్మాండంగా. అమ్మని ఏమంటారు? మమ్మీ. అబ్బా, ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. నాన్న మమ్మీ. ఆ విషయం మాకు తెలియదు. ఎదుగా నాన్నలు చాలా మంది అయినా మేము బయటకు తీసుకుంటామా? మాకు పుష్టి ఉందిగా, చెప్పకూడదు.